ఒకవైపు కేంద్ర దౌత్యం, మరోవైపు మత పెద్దల జోక్యం. వాయిదా పడింది ఉరి మాత్రమే కాదు, ఉరి శిక్ష కాదు, యెమెన్లోని నిమిష ప్రియా కేసు ఇండియా హీట్ ఎక్కిస్తోంది. ఆమె ఫ్యూచర్పై జోరుగా చర్చ సాగుతోంది. దీంతో ఒక్కసారిగా బ్లడ్ మనీ తెరపైకి వచ్చింది. ఇంతకీ బ్లడ్ మనీ అంటే ఏంటి? ఎవరిస్తారు, ఎవరు స్వీకరిస్తారు? ఇరు కుటుంబాలు ఏకతాటిపై వచ్చేనా? బ్లడ్ మనీకి బాధిత కుటుంబం అంగీకరిస్తుందా? బ్లడ్ మనీతో మరణశిక్ష నుంచి ఎవరైనా బయటపడ్డారా? వర్కౌట్ కాని సందర్భాలేమైనా ఉన్నాయా? ఇలా అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నిమిష ప్రియాను కాపాడాలంటే ఆ కుటుంబం ముందున్న మార్గాలేంటి? నిమిష ప్రియ పరిస్థితి ఏంటి? ఉరిగండ నుంచి గట్టెక్కేనా? భారతీయురాలికి క్షమాభిక్ష దొరికేనా? కేంద్రం ముందున్న మార్గాలేంటి? నిమిష ప్రియకు క్షమాభిక్ష ప్రసక్తే లేదంటోంది తలాల్ మెహదీ ఫ్యామిలీ. ఎలాగైనా ఆమెను కాపాడుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది మోడీ ప్రభుత్వం. కేరళ నర్సు నిమిష ప్రియకు క్షమాభిక్ష ప్రసక్తే లేదని యెమెన్కు చెందిన మృతుడు తలాల్ మెహదీ సోదరుడు అబ్దుల్ ఫతా మెహదీ స్పష్టం చేశారు. దీంతో ఆమె పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. 2017లో తలాల్ మెహదీ హత్య కేసులో నిమిష ప్రియకు యెమెన్ ప్రభుత్వం మరణశిక్ష విధించింది. కానీ బుధవారం ఆమెకు శిక్ష అమలు చేయాల్సి ఉండగా దాన్ని వాయిదా వేశారు. దీంతో నిమిష ప్రియను కాపాడేందుకు భారత ప్రభుత్వం కొన్ని సంస్థలు తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అయితే తలాల్ ఫ్యామిలీని ఒప్పించడమే మత పెద్దలకు, అధికారులకు పెద్ద సవాలుగా మారింది. వారు అంగీకరిస్తే ఎంత మొత్తంలో బ్లడ్ మనీ అన్నా ఇవ్వాలనే దానిపై చర్చలు జరుపుతున్నారు. దీంతో అందరి దృష్టి బ్లడ్ మనీపై పడింది. కేరళ ముస్లిం పెద్ద కాంతాపురం అబూబాకర్ ముస్లియార్ చొరవతో మరణశిక్ష వాయిదా పడింది. క్షమాభిక్ష కోసం యెమెన్లో ఇంకా రాయబారం నడుస్తోంది. బాధిత కుటుంబం గనుక బ్లడ్ మనీకి అంగీకరించి క్షమాభిక్ష ప్రసాదిస్తేనే నిమిష మరణశిక్ష తప్పుతుంది. దీంతో క్షమాధనం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2008లో ఆర్థిక అవసరాల కోసం యెమెన్ వెళ్లిన నిమిష కొన్నాళ్లకు సొంతంగా క్లినిక్ ఓపెన్ చేసింది. అయితే 2017లో తన వ్యాపార భాగస్వామి తలాల్తో ఆమెకు పరపచ్చాలు వచ్చాయి. తన పాస్పోర్ట్ ను దగ్గర ఉంచుకుని తనను వేధిస్తున్నాడంటూ నిమిష ఆరోపణలకు దిగింది. ఈ క్రమంలో మత్తుమందు ఇవ్వడంతో తలాల్ మరణించాడు. దీంతో ఆ కేసులో నిమిష ప్రియకు మరణశిక్ష పడింది. 2020లో ట్రయల్ కోర్టు, 2023లో సుప్రీం జ్యుడిషియల్ కౌన్సిల్ శిక్షను ఖరారు చేశాయి. ఆమె శిక్షను రద్దు చేయించేందుకు కుటుంబం చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతూ వస్తున్నాయి. తాజాగా బ్లడ్ మనీపై జోరుగా చర్చ సాగుతోంది. మర్డర్ లేదా తీవ్రమైన నేరాల్లో ఇచ్చే పరిహారమే బ్లడ్ మనీ. హత్యకు గురైన కుటుంబానికి నేరస్తుడు లేదా అతని కుటుంబం అందించే సొమ్ము, దీన్ని బ్లడ్ మనీ అంటూ ఉంటాం. ఇది ఎంత ఉండాలి, ఎంత స్వీకరించాలి అనేది ఇరువైపులా కుదిరే ఒప్పందాన్ని బట్టి ఉంటుంది. బాధిత కుటుంబం గనుక అంగీకరించుకుంటే శిక్ష అమలవుతుంది. అంగీకరిస్తే క్షమాభిక్ష లభిస్తుంది. ఇది పూర్తిగా ప్రైవేట్ వ్యవహారం. అందులో ప్రభుత్వాల జోక్యం అంటూ ఉండదు. ఇప్పటికే తలాల్ ఫ్యామిలీకి $1 మిలియన్ బ్లడ్ మనీ ప్రతిపాదించింది నిమిష తల్లి ప్రేమకుమారి. మన కరెన్సీలో 8 కోట్లకు పైమాటే. అయితే బ్లడ్ మనీ తమ గౌరవానికి భంగం కలిగించే అంశమంటూ గతంలోనే వాళ్లు తిరస్కరించారు. యెమెన్ అనేది హౌతీ నియంత్రణలో ఉన్న దేశం. దీంతో భారత ప్రభుత్వం జోక్యం కష్టంగా మారింది. అయితే బ్లడ్ మనీతో బయటపడిన వారు కోకొల్లలు. దీంతో ఆఖరి ప్రయత్నం కొనసాగుతోంది. నేరం రుజువైన తర్వాత కూడా దోషిని బాధిత కుటుంబం క్షమిస్తే శిక్ష తప్పుతుంది. ఆ ఫ్యామిలీకి బ్లడ్ మనీని అంగీకరిస్తే అది సాధ్యమవుతుంది. షరియా చట్టాల ప్రకారం ఈ విధానం యెమెన్, సౌదీ అరేబియా, ఇరాన్, పాకిస్తాన్ వంటి ఇస్లామిక్ దేశాల్లో ఇప్పటికే అమల్లో ఉంది. 2008లో సహోద్యోగిని చంపిన కేసులో జస్బీర్ సింగ్ సౌదీ అరేబియా జైలు నుంచి 30 లక్షల బ్లడ్ మనీ చెల్లించడంతో శిక్ష నుంచి తప్పించుకున్నారు. 2005లో శ్రీలంక పౌరుని చంపిన కేసులో సులేమాన్తో పాటు మరో 8 మందికి సౌదీ అరేబియాలోనే మరణశిక్ష పడింది. అయితే 40 లక్షల బ్లడ్ మనీతో వీళ్లందరూ క్షేమంగా బయటపడ్డారు. 2012లో షార్జా మర్డర్ కేసులో 17 మంది భారతీయులకు మరణశిక్ష పడింది. బ్లడ్ మనీ కింద 16 కోట్ల రూపాయలు సేకరించి బాధిత కుటుంబానికి ఇచ్చారు. 2013లో కర్ణాటకకు చెందిన ట్రక్ డ్రైవర్ సలీం బాషాకు సౌదీ అరేబియాలో మరణశిక్ష పడింది. అప్పటి సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా ముందుకొచ్చి సాయం చేశారు. స్వయంగా ఆయనే కోటిన్నర బ్లడ్ మనీ బాధిత కుటుంబాలకు చెల్లించడంతో సలీం శిక్ష నుంచి బయటపడ్డాడు. 2014లో సౌదీలో కారుతో ఓ చిన్నారిని ఢీకొట్టిన కేసులో రవీంద్ర ప్రసాద్ అనే వ్యక్తికి మరణశిక్ష పడింది. అయితే భారత దౌత్య కార్యాలయం సహకారంతో బ్లడ్ మనీ చెల్లించి ఆయన శిక్ష నుంచి తప్పించుకున్నారు. 2017లో తెలంగాణకు చెందిన లింబాద్రి కూడా సౌదీ అరేబియాలో బ్లడ్ మనీతోనే మరణశిక్షను తప్పించుకున్నాడు. ఆ కేసులో సౌదీకి చెందిన ఓ దాత లింబాద్రి తరపున 1,80,00,000 రూపాయలను బాధిత కుటుంబానికి పరిహారంగా ఇచ్చారు. దీంతో ఆయన శిక్ష నుంచి బయటపడి స్వదేశానికి తిరిగొచ్చారు. కొన్ని సందర్భాల్లో మరణశిక్షను బ్లడ్ మనీ కూడా తప్పించలేకపోయింది. అందుకే ఇప్పుడు అందరి దృష్టి నిమిష ఉరిశిక్షపై పడింది. ఇప్పుడేం జరుగుతుందోనన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది.